భారతదేశంలోనే మొదటిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటర్ విద్యార్థుల కోసం ఒక గొప్ప పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉన్నారు. జూన్ 12, 2026 నుంచి ఈ యొక్క పథకం అనేది అమల్లోకి రాబోతుంది. అదేంటి పథకాలు ఉంటే మహిళల కోసం ఉండాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలందరి కోసం కూడా ఉండాలి, లేకపోతే 10th విద్యార్థులకి, లేకపోతే విద్యార్థులందరికీ ఉండాలి, కానీ ఓన్లీ ఇంటర్ విద్యార్థులకే ఏంటి, అసలు ఆ పథకం ఏంటి అని కొంతమందికి తెలియదు అనమాట. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు, జూన్ 12 నుంచి ఒక పథకం అనేది అమల్లోకి వస్తుంది. అయితే ఇంటర్ విద్యార్థులందరికీ కూడా బ్రేక్ఫాస్ట్, అదే విధంగా మిడ్ డే మీల్స్ కూడా పెట్టడానికి ముందుకు వచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటర్ విద్యార్థులు అంటే వాళ్ళు కూడా అంటే ఎదిగేటటువంటి ఏజ్ అనమాట. అన్నీ కూడా ఆ ఏజ్లోనే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఇంటర్ అంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఆలోచన పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగం పట్ల ఏ ఉద్యోగం చేయాలి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, ఈ విధంగా అన్నీ కూడా అప్పుడప్పుడు అవగాహనలోకి వస్తూ ఉంటాయి. సో అప్పుడే వాళ్ళ మైండ్ అనేది మెచ్యూర్గా తయారవుతూ ఉంది, అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సో అలాంటి క్రమంలో బాడీకి సర్వ పోషకాలు కూడా కావాలి. అన్ని పోషకాహారం ఉంటేనే వాళ్ళ యొక్క బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ బాగా ఉంటుంది, మెదడు కూడా బాగా పనిచేస్తుంది, అన్ని విధాలకు కూడా వాళ్ళు సరిగ్గా ఆలోచించగలుగుతారు, చదువు కూడా సరిగ్గా చదవగలుగుతారు అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ యొక్క గొప్ప ఆలోచనకి తెరతీశారనమాట. సో ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన అనేది నిజంగా మన దేశంలోనే మొదటిసారి అనమాట. ఇంటర్ విద్యార్థుల కోసం ఎవరు కూడా ఇలాంటి ఆలోచన మాత్రం చేయలేదు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించి ఆయన మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా చాలా మంది విద్యార్థులకి మంచి పోషకాహారం అయితే అందుతుందన్నమాట. సో అది కూడా డైలీ ఒకేలాంటి ఫుడ్ కాకుండా వారం రోజుల పాటు ఒక మెనూను కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారనమాట. ఒకరోజు ఇడ్లీ పెడితే ఇంకొక రోజు దోశ, ఇంకొక రోజు పులిహోర, ఇంకొక రోజు బోండా, ఈ విధంగా ప్రతి ఒక్క రోజు కూడా మెనూ అనేది మారుతూ వస్తుందన్నమాట. ఇంకా ఎవ్రీ వీక్ కూడా అదే ఒక మెనూని ఫాలో అవుతూ ఉంటారు. సో అందులో కూడా ఏదో పెట్టామనే విధంగా కాకుండా మంచి క్వాలిటీ ఫుడ్ని మెయింటైన్ చేస్తాము, పోషకాహారాలు ఉన్నటువంటి ఫుడ్ని అందిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు కూడా 10th అయిపోయిన తర్వాత వాళ్ళకు చదువుకోవడానికి స్తోమత లేక ఒక చదువుని అప్పటికే మధ్యంతరంగా ఆపేస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళకు తోచినటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని నడుపుకుంటూ ఉన్నారు. సో అలాంటి విద్యార్థులందరికీ కూడా గొప్ప అవకాశం అనమాట. నిజంగా చదువుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి పథకం. సో చాలామంది కూడా ఇంట్లో ఉండి ఉండక గడపక అంటే ఇంటర్ వరకు కూడా చదువుకోవాలని చెప్పేసి కొంతమంది నాన్న కష్టాలు పడి, అమ్మ నాన్న కష్టపడుతూ వాళ్ళని చదివిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఇలాంటిది ఒక గొప్ప వరం లాంటిది అన్నమాట. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క విషయం పట్ల మాత్రం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి జూన్ 12, 2026 నుంచి ఒక పథకం అనేది ప్రారంభం కాబోతుంది. మరి ఈ పథకం పట్ల మీ అభిప్రాయం ఏంటి, ఎంతమంది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.